ఇంటిపైన రూఫ్ సోలార్ కానీ వ్యవసాయదారులకి పొలాల్లో పండించేటువంటి పంప్ సెట్లు కానీ పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని ముందుకి పోవటమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల కుటుంబాల సంబంధం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 6 లక్షల ఎకరాలు ROFR పట్టా కింద భూములు ఇస్తే వాళ్ళ కరెంటు లేక అనేక సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇందిరా సవర గిరి జల వికాసంతో వాళ్ళందరికీ ఉచితంగా సోలార్ పంప్ సెట్స్తో పాటు సోలార్ అంతా డ్రిప్ ఇరిగేషన్తో సహా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి క్షణం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి దగ్గర క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి 18 గంటలు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ నిబద్ధతతో ముందుకు పోతా ఉంటే గాలి కబుర్లు పోగేసి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అబద్ధపు మాటలతో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు రోజుకొక అబద్ధపు వార్తలు సృష్టించి వార్తల్లో ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఆలోచించేయండి. వాళ్ళకి ప్రజలన్నా ప్రజా సంక్షేమం అన్నా పేద ప్రజల ఆలోచన లేదు. కేవలం రాష్ట్ర వనరుల్ని రాష్ట్ర సంపదని ఏ రకంగా దోపిడీ చేసుకోవాలని ఆలోచన చేశారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ ఆలోచన చేసుంటే ఇదే తెలంగాణ రాష్ట్రం, ఇదే వనరులు, ₹1 మేము పన్ను పెంచలేదు, ఏమీ చేయలేదు. కానీ మరి ఈరోజు మేము అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తా ఉన్నామే, అదే ఆదాయంతో అందిస్తా ఉన్నామే. ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి సన్న బియ్యం ప్రతి కుటుంబంలో ఒక్కొక్క మనిషికి 6 కిలోల లెక్క కట్టి ₹50-55 ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం కదా. మరి 10 సంవత్సరాలు పాలనలో ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మేమే పన్నులు పెంచలేదు, ఆదాయం మాకేం విపరీతంగా పెరగలేదు. అదే ఆదాయం అదే పన్నుల విధానం దానితోనే ఈరోజు ఉచితంగా ఫ్రీ పవర్ ఇస్తున్నాం, ఉచితంగా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఉచితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సగ జనాభా ఉన్న మహిళలు ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరగటానికి ప్రయాణ ఖర్చుల కోసం ప్రతి నెల ఆర్టీసీ డబ్బులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం పావలా వడ్డీ అని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ వడ్డీ కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లి వడ్డీ లేని రుణాల్ని చెప్పి ఈరోజు చేస్తా ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరానికి మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇప్పిస్తాం, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్తే ఆ రోజు నవ్వారు. మేమంతా రాష్ట్రాన్ని తుడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళాం కదా, వీళ్ళు మాటలు చెప్తున్నారు ఏడ చేస్తారులే అని. నిజమే, అయినా రూపాయి పోగేసి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పినట్టుగా కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలంటే 2.5 సంవత్సరంలోనే దాదాపు 67,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో రుణాలు ఇప్పించాం. ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్ లో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి చెక్కుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చెక్కు అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇదే మహిళా సంఘాలకు కేవలం ఆర్టీసీ బస్సులో తిరగటమే కాదు, మీరు బస్సులు కొనండి, ఆ బస్సుల్ని ఆర్టీసీలో పెట్టి ఆర్టీసీ ద్వారా మీకు ఆ డబ్బులు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు దిగ్విజయంగా చేసి చూపిస్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్లు కాదు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటిస్తామని చెప్పాం. ఈరోజు 1,00,000 కోట్లు కాదు, 1,25,000 కోట్లు పైబడి ఈరోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఆ రోజు ధనిక రాష్ట్రంగా మీ చేతిలో పెట్టామే, ఎందుకు వీళ్ళక చేయలేదు? ఆనాటి ఉన్న వనరులన్నీ దోపిడీ చేశారు. ఆ వనరులు కాకుండా ఇంకో 8 లక్షల కోట్ల అప్పు కూడా చేశారు. అవి ఇవి అన్ని ఖాళీ చేసి ఇచ్చిపోయారే. అవి ఇవి కలిపితే ఈరోజు మేము చేసే వాటికంటే ఇంకా అద్భుతాలు గొప్పగా చేయొచ్చే.
మీరు చేసిన అప్పుకి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు ఈరోజు బ్యాంక్ కడతా ఉన్నాం. అదే 76,000 కోట్ల రూపాయలు ఆ 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి ఉండకపోతే 10 సంవత్సరాలు ఆ 76,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సంవత్సరానికి మేము ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్ర దిశనే మారిపోయేది. దోపిడీ చేసి ఖాళీ చేసి రాష్ట్ర ప్రజల్ని మొత్తం దేనికి పనికి రాకుండా వాళ్ళ సర్వశక్తులు పీల్చి పిప్పి చేసి మళ్ళీ అధికారం పోయేవారికి తట్టుకోలేక బయటకు వచ్చి కట్టుకథలు అబద్ధాలు అన్నీ పోగేసి ఈ ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు.